హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బై థంబ్నెయిల్ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో 15 ఇయర్స్ తర్వాత ఫ్యామిలీతో కలిసి ఒక స్పిరిచువల్ ట్రిప్కి ప్లాన్ చేసాము. సో చూద్దాము ఈ ట్రిప్ ఎలా అవుతుందో. అండ్ మేము స్టార్ట్ అయింది 12th రోజు మార్నింగ్ అండ్ ట్రిప్ వచ్చేసి 16th నైట్ వరకు అనమాట. ఈలోపు మేము ఆల్మోస్ట్ ఒక 10 టెంపుల్స్ పెట్టుకున్నాం అనమాట కవర్ చేద్దామని. అండ్ మెయిన్ టెంపుల్స్ వచ్చేసి తిరుపతి అండ్ అరుణాచల్. దట్స్ మీ స్లీపింగ్ ఇన్ పెట్రోల్ బంక్. చాలా నిద్ర వచ్చింది నైట్, అసలు నిద్రే లేదు 11th రోజు నైట్. ఇంకా ఫస్ట్ స్టాప్ వచ్చేసి జోగులాంబ టెంపుల్ అనమాట. ఇది తిరుపతికి వెళ్ళే దారిలోనే ఉంటుంది. మేము దారిలోనే టెంపుల్స్ పెట్టుకున్నాం అనమాట కవర్ చేయడానికి. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి జోగులాంబ టెంపుల్. అండ్ మాకు ఒక 115 కిలోమీటర్స్కి ఈ టెంపుల్ వచ్చింది హైదరాబాద్ నుంచి. వెళ్ళేసరికి మధ్యాహ్నం 1:30 అలా అయింది. ఎండ చాలానే ఉండే, బట్ మేనేజబులే, అంత ఎక్కువ ఎండ ఏం లేకుండే. ఇంకా మధ్యాహ్నం కాబట్టి అఫ్కోర్స్ కొంచెం ఎండ ఉంటుంది. ఇంకా ఎక్కువ జనాలు ఏం లేరు, కొంచెం ఈజీగానే టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. టెంపుల్ అయితే చాలా ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అంట. సో జోగులాంబ అమ్మవారు టెంపుల్లో మనకి శక్తి పీఠాలు ఉంటాయి. ఇక్కడ ఈ పిల్లర్స్కి దేవుడి విగ్రహాలు ఉన్నాయి కదా, ఇవన్నీ శక్తి పీఠాలు అనమాట. దర్శనం అయితే చాలా బాగా అయింది. అక్కడ కింద కూర్చున్నారు కదా, వాళ్ళు ఏదో పూజ చేయించుకుంటున్నారు అనమాట. సో మా తమ్ముడు అలా మొక్కుతుంటే అది కింద పడింది బోర్డు. అండ్ నెక్స్ట్ ఇంకా అలా కూర్చొని కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇంకా ఫొటోస్ అవి తీసుకొని నెక్స్ట్ ఈ జోగులాంబ టెంపుల్ పక్కన మనకి ఇంకొక చాలా టెంపుల్స్ ఉంటాయి. బేసిక్గా ఇదంతా చాలా ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసిన రాయితో అనమాట. చూస్తేనే అర్థమవుతుంది. అక్కడ నందికి ఫేస్ లేదు. సో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇంకెవరో ఇలా ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయడానికి చూసారనమాట. అందుకే అక్కడ నందికి ఫేస్ కూడా లేదు, అది ఇరగొట్టేశారు. సో ఇక్కడ చాలా లింగాలు ఉంటాయన్నమాట. సో ఇది ఒక లింగం. ఈ లింగం తర్వాత ఇంకొక టెంపుల్ ఉంటుంది, అక్కడ ఒక లింగం. చాలా లింగాలు ఉంటాయి. సో ఇదంతా అప్పటి స్టోన్, మీకు ఈజీగా క్లియర్గా అర్థమై ఉంటుంది. అండ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టెంపుల్ ఉండే ఇలా లైన్గా. అసలు ఏ టెంపుల్ని కాపాడు చేస్తున్నాం, ఏ టెంపుల్ మిస్ అయ్యాం కూడా అర్థం కాలేదన్నమాట. అంత పెద్దగా ఉంది ప్లేస్. అండ్ అన్ని లింగాలు ఉన్నాయి అండ్ అంత వే ఉందన్నమాట. సో ఎండ ఉన్నప్పుడు అయితే ఘోరంగా ఉండే, కింద కాలుతూ ఉండే బేసిక్గా. ఇంకా అక్కడ నుంచి ముందుకు వెళ్తే అక్కడ కూడా సేమ్ ఒక్కొక్క దగ్గర లింగాలు ఉండే. ఇక్కడ చూసారా ఎంత పెద్ద లింగమో. సో ఇదొకటి ఒక నాకు తెలిసి ఒక 50 to 60 లింగాలు ఉన్నాయి. కొన్ని చిన్న సైజులో, కొన్ని పెద్ద సైజులో అలా. సో ఇక్కడ అన్ని చిన్న ఉన్నాయా. ఇదొక లింగం అండ్ ఇదొక లింగం. ఇది ఒక్కొక్కరు ప్రతిష్ఠించిన లింగం అనమాట అప్పట్లో. సో ఇవన్నీ ఉండే. అండ్ లోపలికి వెళ్ళిపోయాము. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కూడా ఈ డోర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ డోర్స్ లోపల కూడా లింగాలే ఉండే అనమాట. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్. బై ది వే మేము ఆంజనేయ స్వామి పుట్టినరోజు 12th రోజు హనుమాన్ జయంతి రోజే మేము స్టార్ట్ అయ్యాము. సో ఆ రోజు హనుమాన్ జయంతి కాబట్టి అక్కడ మంచిగా పూజ చేశారు. నేను మధ్యలో మిస్ అయ్యాను అనమాట. ఇలా వీడియోస్ తీసుకుంటూ వెళ్తుంటే మా వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని చూస్తున్నాను, మళ్ళీ కనిపించారు నాకు వాళ్ళు. సో ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఇలా లింగాలు కనిపిస్తున్నాయి కదా, ఇదొక లింగం. అండ్ ఇదన్నీ ప్రతిష్ఠాపించిన లింగాలు అనమాట. లింగాల ముందు కంపల్సరీగా నంది కూడా ఉంటాడు. అండ్ ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ జోగులాంబ అమ్మవారు ఫస్ట్ టెంపుల్, చిన్న టెంపుల్ ఉంది. అంటే ఫస్ట్ అది మెయిన్ టెంపుల్ అనమాట. ఇంకా అక్కడ మొక్కేసుకొని బయటకు వచ్చాము. ఇక్కడ పాతాళేశ్వరుడు అన్నా కూడా శంకరుడే. అసలు శివుడికి ఎన్నో పేర్లు, ఎన్నో రూపాలు అనమాట. అండ్ దాని తర్వాత ఆ రోజు హనుమాన్ జయంతి కాబట్టి పూజ చేశారు హనుమంతుడు. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం లోపలికి వెళ్తే సేమ్ అక్కడ కూడా లింగాలు, ఇంకా దాని ముందు నంది. అండ్ ఇవన్నీ చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ ఓల్డ్ స్టోన్స్ కాబట్టి ఎంత చల్లగా ఉండే తెలుసా. అసలు లోపల మ్యాజికల్ ఉండే ప్లేస్ అంతా. అండ్ ఎక్కువ లైట్ లేకుండా చాలా కొంచెం డార్క్గా ఉండి చల్లగా ఉండి అసలు ఎంత బాగుండేనో ప్లేస్. ఇంకా ఎంత వెళ్తున్నా ముందుకి ఇంకొక టెంపుల్ వస్తూనే ఉంది. అసలు ఆ గోపురం చూడండి ఎంత బాగుందో. నాకైతే హంపి గుర్తొచ్చింది. సో ఈ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకొని మధ్యలో ఒక మంచి చెట్టు దగ్గర ఆగి లంచ్ చేసాము. మమ్మీ వాళ్ళు మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి మంచిగా పులిహోర ఇంకా దద్దోజనం తీసుకొచ్చారనమాట. నా ఫేవరెట్ పులిహోర తినేసాను. ఇంకా తర్వాత మళ్ళీ మేము జర్నీ స్టార్ట్ చేసాము. సో అలా ఫస్ట్ 2 టెంపుల్స్ని చాలా బాగా మంచిగా కవర్ చేసాము. ఎండ ఉన్నా కూడా అలాంటి టెంపుల్స్ లోపలికి వెళ్తే ఎంత చల్లగా ఉంటుందో అసలు.
తర్వాత ఒక మంచి న్యాప్ వేసాను అనమాట. మంచి న్యాప్ వేసి కవర్ చేసేసాను నా స్లీప్‌ని. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ వచ్చింది. ఈవినింగ్ ఇంక కాఫీకి ఒక ప్లేస్‌లో ఆపుదామని చెప్పేసి ఒక ప్లేస్‌లో ఆగాము. ఇవి గుర్తున్నాయా? వీటిని బొంగులు అంటారు. చిన్నప్పుడు చాలా తినేదాన్ని మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. ఇంకా కాఫీకి ఒక స్పాట్‌లో ఆగాము. దాని తర్వాత మళ్ళీ వెంటనే జర్నీ స్టార్ట్ చేసేసాము. అండ్ తర్వాత మేమెళ్ళింది శ్రీరాముల వారి టెంపుల్, కోదండరామ టెంపుల్, వంటిమిట్ట. సో ఇది కూడా దారిలో వచ్చింది. అండ్ అక్కడ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక 4-5 డేస్ బ్యాకే మనకు శ్రీరామనవమి అయింది కాబట్టి ఇంకా ఆ జాతర అలాగే జరుగుతుంది. సో అక్కడ ఫస్ట్ మంచిగా బొట్టు పెట్టేసుకున్నాను. నాకైతే ఆ టెంపుల్ అదంతా చూస్తుంటే నాకు అయోధ్య గుర్తొచ్చింది అనమాట. రీసెంట్గానే వెళ్ళాను కదా. ఇంకా దాని తర్వాత లైన్ అదంతా ఉండే ఇంకా లోపలికి టెంపుల్లోకి వెళ్ళిపోయాము. మంచి జాతర, ఎంత పెద్ద జాతర, అంత పెద్ద జాతర చూడడం చాలా రోజులు అయిపోయింది నేను అంత పెద్ద జాతర చూసి. అండ్ ఇంకా ఫుల్ పెద్ద లైన్ ఉండే లోపల. ఇంకా వెయిట్ చేసాము, లైన్లో జాయిన్ అయిపోయాము అనమాట. అండ్ టెంపుల్ అయితే ఎంత బాగా డెకరేట్ చేశారో, కలర్స్, ఆ లైట్స్ కానీ, ఆ ప్లాంట్స్ కానీ, ఫ్లవర్స్తో అన్నిటితో చేశారనమాట. అండ్ ఆకులతో చేశారు, చాలా బాగా చేశారు. ఇంకా లైన్లో వెయిట్ చేసాం మేము. ఇంకా దర్శనం అదంతా అయ్యేసరికి ఒక 40 మినిట్స్ పట్టింది. ఇంకా లోపలంతా ఎంత కూల్గా ఉందో, ఎంత బాగా డెకరేట్ చేశారో. మీరు అసలు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మనకి టెంపుల్ బయట అంతా కొంచెం వేడిగా ఉంటుంది, అది బాగా చిరాకుగా ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే మెయిన్ టెంపుల్కి ఎంటర్ అవుతామో ఎక్కడో తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, చాలా చల్లగా ఉంటుంది, అదొక మ్యాజికల్ ఫీలింగ్ ఉంటుంది అసలు. అండ్ లోపలైతే ఎంత బాగుందో, ప్యూర్ రాయి అనమాట ఇది, వాటికి ఎలాంటి కలర్స్ కానీ అవన్నీ చేయలేదు. మంచిగా డెకరేట్ చేశారు లైట్స్తో, ఫ్లవర్స్తో, అసలు గ్యాపే ఇవ్వలేదు వాల్కి, అంత బాగా డెకరేట్ చేశారు. దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ అక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉండే, వెంకటేశ్వర స్వామి కిరీటం. అండ్ దాని తర్వాత ఇంకా ప్రసాదం తీసుకుందామని చెప్పేసి లైన్లో వెళ్ళాము. ప్రసాదం కూడా చాలా బాగుండే. ఇది గోపురం అండ్ చాలా పెద్దగా ఉండే. అండ్ టెంపుల్ అయితే ఎంత పెద్దగా ఉండే అంటే లిటరల్లీ, సో తిరుగుతూ ఉంటే ఇంకా వస్తూనే ఉంది టెంపుల్, అంత పెద్దగా ఉండే అనమాట. సో ఇదంతా ఎంట్రన్స్. అసలు చూసారా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో, ఎన్ని డోర్స్, ఎంత పెద్దగా ఉందో. నిజంగా చాలా అంటే చాలా బాగుండే. అండ్ దాని నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇంకా ముందుకు వచ్చేసాము. అసలు ఎంత పెద్ద జాతర అంటే జనాలు ఎంత ఏమంటారు, అస్సలు గ్యాప్ లేకుండా ఉన్నారు. ఇది వచ్చేసి రథం. ఇంకా అక్కడ షాప్స్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దామన్నా ఇంకా మాకు టైం అంత లేకుండే. ఇంకా నైట్ మేము ఎర్లీ మార్నింగ్లో తిరుపతి రీచ్ అవ్వాలి. ఇంకా టెంపుల్లో మంచిగా దర్శనం చేసుకొని కొంచెం అంతా టెంపుల్ చూసేసి ఇంకా తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. తిరుపతికి మేము రీచ్ అయ్యేసరికి 12 అయిపోయింది అనమాట నైట్. ఇంకా దాని తర్వాత రీచ్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని అక్కడే ఇంకా మేము ఏం చేసామంటే 3 months ముందు టికెట్స్ బుక్ చేసుకోవాలి కదా, మాకు టికెట్స్ దొరకలేదు అసలు. సో మేము ఏం బుక్ చేసుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏంటని వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి టోకెన్స్ ఇస్తారనమాట. ఇది టోకెన్స్ లైన్. ఇంకా మేము వెళ్ళి టోకెన్స్ తీసుకున్నాము. మాకు దర్శనం వచ్చేసి 3 o'clockకి ఇచ్చారనమాట టైం. ఇంకా మేము స్టెప్స్ ఎక్కుదామని డిసైడ్ అయ్యాము ఫస్ట్ టైం. ఇంకా మేము శ్రీవారి మెట్టు ఎక్కామని ఫిక్స్ అయ్యాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి మొక్కేసి మనం ఇంకా స్టెప్స్ స్టార్ట్ చేయాలి. మార్నింగ్ కాబట్టి చల్లగా ఉండే, అస్సలు ఎండ లేకుండే. ఇంకా మేమందరం లిటరలీ ఫ్యామిలీలో ఎవ్వరం కూడా ఎప్పుడు స్టెప్స్ ఎక్కి వెళ్ళింది లేదనమాట. ఫస్ట్ టైం స్వామివారి మెట్టు స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి అనుకున్నాము. నేను ఇప్పటివరకు 3-4 టైమ్స్ తిరుపతి వెళ్ళాను. చిన్నప్పుడు చాలా వెళ్ళేదాన్ని. ఆల్మోస్ట్ నేను 10-15 years తర్వాత ఇప్పుడే తిరుపతి వెళ్తున్నాను. నాకు అసలు ఏం గుర్తులేదు తిరుపతిలో. జస్ట్ స్వామివారి విగ్రహం ఇలా ఉంటుంది కొంచెం అన్న తప్ప ఆ స్టెప్స్ గుర్తులేవు. తిరుపతి ఎలా ఉంటుంది, ఇది చూసినట్టు అది చూసినట్టు అసలు ఏం గుర్తులేవు. ఎందుకంటే చాలా చిన్నగా ఉండే అప్పుడు నేను. అండ్ స్టెప్స్ ఎక్కేసరికి మాకు 3 hours టైం పట్టింది. ఇంకా మాకన్నా ముందు మా మమ్మీ మా పెద్దమ్మ ఎక్కారు. అసలు చాలా షాకింగ్గా ఉండే వాళ్ళు ఫస్ట్ ఎక్కడం చూసి. ఇంకా మేము ఎక్కి వెళ్ళిపోయేసరికి టైం 10:30 అయింది. ఇక్కడ ఎంట్రన్స్లో ఎక్కిన వెంటనే ఇలా ఒకటి ఉంటుందన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్ మధ్యలో కొద్దిసేపు కూర్చున్నాము, చాలా చల్లగా ఉండే. ఇంకా దాని తర్వాత అక్కడ అందరం కలిసి కూర్చొని కొంచెం ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. అండ్ మాకు అసలు నిజంగా లిటరలీ చెప్పాలంటే మేము అప్పుడే వచ్చేసామా అని అన్న ఫీలింగ్లో ఉండే అనమాట. అందరం అలాగే ఉండే, ఈవెన్ మా మమ్మీ, మా డాడీ, మా పెద్దమ్మ అందరూ అలాగే ఉండే మాతో పాటు. ఇంకా అసలు చాలా బాగుండే అనమాట. ఆ స్టెప్స్ ఎక్కి స్వామివారి దగ్గరికి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం ఎక్కుతున్నాం కాబట్టి వి ఫెల్ట్ సో స్పెషల్ అండ్ సో హ్యాపీ.
ఇంకా దాని తర్వాత అక్కడి నుంచి మా డ్రైవర్ని డైరెక్ట్ పైకి రమ్మని చెప్పామన్నమాట, కొండపైకి. ఇంకా లగేజ్ అవన్నీ మేము ఒక్కొక్క బ్యాగ్ అలా క్యారీ చేసాము. సో అక్కడ కూర్చొని ఒక ఫోటో వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. అండ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కాఫీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసాము. చేసిన తర్వాత మెయిన్ పార్ట్ వచ్చేసి ఫ్రెష్ అవ్వాలి. సో పైన తిరుమలలో అసలు ఎన్ని స్టేస్ చూసినా అన్నీ ప్రీ బుక్ చేసుకోవాలంట, బుక్డ్ అంట. అస్సలు మాకు స్టేనే దొరకలేదు. ఇంకా మా డాడీ ఇంకా మా అన్న గుండు చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. మమ్మీ ఇంకా పెద్దమ్మ కొంచెం కత్తెరలో ఇద్దామని డిసైడ్ అయ్యారు. సో ఫస్ట్ ఆ కార్యక్రమం అంతా ఫినిష్ చేసుకున్నాము. లైక్ హెయిర్ కట్ ఇంకా గుండు అవన్నీ ఫినిష్ చేసుకున్నాము. మా మమ్మీ అయితే 6 కత్తెరలు ఇచ్చింది. ఎప్పటి నుంచో అంటదనమాట, నేను హెయిర్ తీసేయాలి, అది తీసేస్తే తిరుపతిలోనే తీసేయాలని. ఫైనల్లీ ఆ డే వచ్చేసింది. ఇంకా మా వాళ్ళందరూ పైనే ఫ్రెష్ అయిపోయారు. నేను మమ్మీ పెద్దమ్మ వచ్చేసి మళ్ళీ తిరుమల దిగేసి కిందకి వెళ్ళాము, కొండ కిందకి వెళ్ళాము. అసలు ఆ వ్యూ ఎంత బాగుండే, తిరుపతి మొత్తం కనిపించింది అనమాట. అండ్ ఇంకా మేము కిందకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా అక్కడే లంచ్ చేసేసి దాని తర్వాత మళ్ళీ తిరుమల ఎక్కేసాము. సో ఇప్పుడు కొంచెం చాలా మారిపోయాయి. అసలు నేను చిన్నప్పుడు వచ్చిన దానికి ఇప్పటికీ అసలు ఏది కూడా ఈక్వల్గా లేదు. లైక్ ఏది కూడా అప్పట్లాగా లేదు, చాలా మారిపోయాయి అన్నీ. అండ్ చెకింగ్, ఎవ్రీ బ్యాగ్ చెక్ చేస్తారు, మనుషుల్ని చెక్ చేస్తారు కొండ దిగినప్పుడు, కొండ ఎక్కేటప్పుడు. సో అసలు చాలా మారిపోయాయి అన్నమాట. ఇంకా దాని తర్వాత మేము లంచ్ అదంతా ఫినిష్ చేసుకున్నాము. ఫినిష్ చేసుకొని మళ్ళీ కొండపైకి స్టార్ట్ అయిపోయాము. మాకు దర్శనం వచ్చేసి మధ్యాహ్నం 3 o'clockకి ఇచ్చేసారు. టైం అయితే 2:40 అయింది. మేము 3:15 లోపు పైకి వెళ్ళిపోవాలి. సో మేము ఆల్మోస్ట్ 3:45కి ఇంకా లైన్లో నిల్చొని లైన్ స్టార్ట్ చేసామన్నమాట. ముందు ఈ బొట్టు పెట్టుకున్నారు. యాక్చువల్లీ నేను పెట్టుకుందాం అనుకున్నాను, ముందు ఉంటుందిలే చూద్దాం అనుకున్నాను, కానీ అసలు ఎక్కడ లేకుండే. సో ఫైనల్లీ తిరుమలలో లైన్లో నిల్చున్నాం అనమాట. 3:45కి మేము లైన్ స్టార్ట్ చేసాము. మధ్యలో మాకు ఒక కంపార్ట్మెంట్లో ఆపారు. లిటరలీ 1.5 hour అక్కడ వెయిట్ చేసాము తెలుసా. సో మధ్యలో కంపార్ట్మెంట్లో మనకి కొంచెం దద్దోజనం ఇస్తారు, కాకపోతే అది నేను తినలేదు, కానీ నాకు కాలింది, చాలా మంటలేసింది. ఇంకా అదే దారిలో వెళ్తూ ఉంటే మధ్యలో పెద్ద కృష్ణుడు ఇలా ఫ్లూట్ పట్టుకొని ఉంటాడు. అండ్ చుట్టూ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. ఎంత బాగుండే, అసలు అంత బాగుండే. మనం ఎప్పుడు ఫోటోలో వీడియోలో చూడం అది, ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి మనకు ఫోన్ అలో ఉండదు అనమాట. అండ్ దర్శనం అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా అయింది. రష్ అదంతా ఏం లేకుండా నీట్గా దర్శనం చేసుకున్నాము. దేవుని చూస్తూ ఉంటే అసలు 2 కళ్ళు చాలలేవు నాకు, అంత బాగుండే, చాలా బాగుంది. నేనైతే దేవుణ్ణి చాలా బాగా చూశాను. సో లిటరల్లీ ఆ కొన్ని సెకండ్స్ కోసం మనం ఈ లైన్ ఇంత దూరం రావడం అనేది వర్త్, అసలు అంత బాగుండే. ఇంకా దాని తర్వాత బయట నుంచి అన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాను. అక్కడ తీసుకొని పైనకి ఎక్కాను. పైనకి ఎక్కి కూడా అక్కడ దీపం ఉంటుందన్నమాట. ఒత్తులు దీపాలు వెలిగిస్తారు. అక్కడికి కూడా వెళ్ళి మొక్కేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు కార్ దగ్గరికి వెళ్ళిపోయాము. తిరుమల ఎక్స్ప్లోర్ చేసేంత టైం ఈసారి అస్సలు కుదరనే లేదు. సో నేనైతే డిసైడ్ అయిపోయాను, నెక్స్ట్ టైం ప్రీ ప్లాన్డ్గా అన్నీ మంచిగా ప్లాన్ చేసుకొని అంతా ఎక్స్ప్లోర్ చేయాలి నీట్గా అని చెప్పేసి. ఇంకా దాని తర్వాత మేము రిటర్న్ కార్ దగ్గరికి వెళ్ళిపోయాము. దాని తర్వాత మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యాము అండ్ ఏ టెంపుల్స్కి వెళ్ళాము, అరుణాచలంకి ఎప్పుడు వెళ్ళాము ఏంటి, అవన్నీ పార్ట్ 2లో వస్తుంది. స్టే ట్యూన్. ఇది పార్ట్ 1 వీడియో అనమాట. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ ద పార్ట్ 2 వీడియో.